నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. ఈరోజు ఈ స్ప్రేయర్ చూపిస్తున్నాను. నేను ఇది 5 లీటర్ కెపాసిటీ ఉన్న స్ప్రేయర్. ఈ ఇంతకుముందు నేను వాడిన, అంటే రీసెంట్గా తెప్పించిన 2 టైమ్స్ వాడిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. కానీ బాగుంది. మనం మామూలుగా ఇట్లా 2 లీటర్స్ది ఇట్లా ఉంటుండే నా దగ్గర, అంటే 1 లీటర్ 2 లీటర్స్ది. ఇలాంటివి తొందరగా పాడైపోతున్నాయి, అందుకని ఈసారి ఇది ట్రై చేద్దామని తెప్పించినాను. చాలా బాగుంది ఇది. మనకి ఇట్లా జస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇదొక పీస్, ఇదొక 2 పీసెస్ ఇస్తాడు మనకి. పెద్దగా ఇది పెట్టాల్సిన లేదు, ఇట్లా ఉంటుంది కదా, దీనికి ఇట్లా పెట్టేసి ఇక్కడ మనకి స్క్రూ ఉంది కదా, ఇట్లా చేసుకోవడమే. ఇట్లా ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత మనకు అన్ని కూడా లాకింగ్ సిస్టమ్ ఉంది. మనం ప్రతిసారి స్ప్రే చేసేటప్పుడు ఇట్లా ఒత్తి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని ముందుకు అనేసి ఇట్లా జస్ట్ దీంట్లో ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ముందుకంటే లాక్ అయిపోతుంది, మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వెనక్కంటే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నాజిల్ కూడా చాలా బాగుంది, చాలా దూరం వస్తుంది ఈ స్ప్రే. వాటర్ కూడా దూరం వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ఇట్లా ఆకులు లీవ్స్ కింద నుంచి పైనుంచి కూడా మంచిగా స్ప్రే చేసుకోవచ్చు. కింద ఇండోర్ ప్లాంట్స్ కి ఇట్లా ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ కి ఇట్లా వాటరింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది బాక్స్ విషయానికి వస్తే, మనం షోల్డర్కి వేసుకోవడానికి ఒక బెల్ట్ ఇచ్చాడు. కాకపోతే నేను ఒక్కటి గమనించింది ఏంటంటే, ఈ 5 లీటర్ మనం ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసి మనం షోల్డర్కి వేసినప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తుంది. మనము కొంచెం తక్కువ, ఒక 3 లీటర్స్ 2.5 లీటర్స్ అట్లా పోసుకొని చేయడం కూడా బెటర్ ఏమో అనిపించింది. లేదు అంటే ఒక స్టూల్ పక్కకు పెట్టుకొని ఒకసారి పంప్ చేసి స్టూల్ మీద పెట్టుకుంటే మనకు ఒక ఏరియా మొత్తం కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్టూల్ ని వేరే దగ్గర మార్చుకోవచ్చు, మనకు ఇది వెయిట్ అనిపిస్తుంది అనుకుంటే. దీని విషయానికి వస్తే ఇది హ్యాండిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి సెంటర్ దగ్గర తీసుకొచ్చాం అనుకో, పంప్ అవుతుంది. ప్రెస్ చేసి రైట్ కి తిప్పినా లాక్ అవుతుంది, లెఫ్ట్ కి తిప్పినా లాక్ అయిపోతుంది. ఇట్లా బాగుంది. నేను 2 సార్లు అయితే, ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన దీంతో. పైప్ అయితే మనకి ఇంత వచ్చింది. బాగానే దూరం కూడా వస్తుంది. మనం ఒక చైర్ మీద స్టూల్ మీద పెట్టుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఒక ఏరియా మొత్తం. ఇప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేద్దాం. మనం మొత్తం ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా లాక్ చేసేసి ఇందులో నుంచి కూడా వాటర్ పోసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. 1.5 లీటర్ 2 లీటర్స్ ఇట్లా 5 లీటర్స్ వరకు. ఇది నేను మీషోలో తెప్పించుకున్నాను. 1018 రూపీస్ పడింది ఇది. దీంతో పాటు వాచెస్ కూడా ఇచ్చారు. ఇంట్లో ఉన్న వాచెస్ మనకు పాడైపోయినప్పుడు ఇవి యూజ్ చేసుకోవడానికి. ఇది బాక్స్ పెట్టేసి ఒక పక్కకు పెట్టేసుకుంటే మనకు ఉంటాయి. దీంట్లో వాటర్ ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అయితే 5 లీటర్స్ అయిపోతుంది మ్యాక్స్ ఫిల్ ఇచ్చాడు కదా, ఇక్కడ వరకు 5 లీటర్స్. ఇక్కడ 5 లీటర్స్ నేను ఫిల్ చేసిన. ఇందులో నేను ఆవు పాలు పోసుకుంటున్నా, పచ్చి ఆవు పాలు. బెండ చెట్టుకి కొంచెము తెగులు వచ్చింది, పచ్చి ఆవు పాలు పోసుకుంటున్నాను. ఫిల్ చేసుకున్నాను. మూత పెట్టేసి యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఇది కూడా టై చేసేసి కాకపోతే ఈ స్ప్రేయర్స్ ఎప్పుడు కూడా మనము టెర్రస్ మీద ఎండకు పెట్టొద్దు. ఎండకు పెడితే ఒకనే పాడైపోతుంది. కొంచెం నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం బెటర్. మన వస్తువు ఏది కొన్నా కూడా కొనడం అంటే ఇష్టపడి కొనడం కాదు, దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేనైతే చాలా స్ప్రేలో కూడా అట్లా ఎండకు పెట్టేసి అంతే. ఇది నాజిల్ జస్ట్ ఇట్లా పెట్టేసి ఒకసారి పంప్ చేద్దాము, లాక్ తీసి ఇట్లా మనం లీవ్స్ కింద పైన ఈ స్టెమ్ కి ఇట్లా చక్కగా కొట్టుకోవచ్చు. ఇట్లా స్ప్రే చేసేయంటే ఒక్కసారి మనం ఒక 2-3 సార్లు పంప్ చేయగానే వచ్చేస్తుంది. కానీ మూత టైట్గా ఉండాలి. మూత కొంచెం లూజ్ ఉన్నా కూడా వాటర్ అనేది రావట్లేదు. ఇది కూడా ఎంత బాగా వస్తుంది. పచ్చిమిర్చికి నీ స్ప్రే చేయడము,
పుల్లటి మజ్జిగ అట్లా వాడడం ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం మామూలుగా చిన్న చిన్న స్ప్రే అయితే పంప్ చేసుకోవడము, హ్యాండ్తో బాగా నొక్కడము, ఇదేం లేదు. జస్ట్ 1-3 టైమ్స్ పంప్ చేసి ఇంతసేపు వస్తుంది రండి. ఆకుకూరలకి అన్నిటికీ మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకైతే అన్ని పచ్చిమిర్చికి బెండ కొడుతున్నాను నేను. చాలా బాగుంది స్ప్రే. ఇదిగోండి మంచిగా దూరంగా ఇంతవరకు వస్తుంది. బెండ మొక్కలకి లీవ్స్ ఇట్లా అయినాయి కదా, మనం పచ్చి పాలు, నా దగ్గర ఆవు పాలు ఉన్నాయి కాబట్టి నేను ఆవు పాలు యూజ్ చేస్తున్నాను. ఇట్లా పాలు వాటర్లో డైల్యూట్ చేసి ఇట్లా కొట్టడం వల్ల ఇది పోతుంది. మీకు లీఫ్ మీద అయితే బాగా కనపడుతుంది చూడండి, ఇట్లా స్ప్రే ఎట్లా వస్తుందని. జస్ట్ ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని ఇట్లా ప్రెస్ చేసి వెనక్కి నొక్కితే ఆగిపోతుంది. మనం పట్టుకొని నొక్కాల్సిన పని లేదు. జస్ట్ ఇది ప్రెస్ చేసి ఇట్లా వెనక్కి ప్రెస్ చేసి ఇట్లా అంటే ఆన్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా. ఆఫ్ చేయాలంటే జస్ట్ మళ్ళీ ఇట్లా వెనక్కి ప్రెస్ చేసి ఆఫ్, ఆన్, అంతే. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. వాటర్ ప్రెషర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి పంప్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ప్లాస్టిక్ కదా తొందరగా పాడైపోతుంది. ఇక్కడ ఉండి కూడా అంత దూరంలో ఉన్న వాటికి కూడా స్ప్రే చేయొచ్చు. మంచిగా స్ప్రెడ్ అవుతుంది మొత్తం లీవ్స్ అన్నిటికీ, స్టెమ్స్కి. ఈవినింగ్ 6కి అట్లా నీమ్ ఆయిల్ ఇట్లా మొత్తం తోటంతా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఎట్లాంటి పురుగులు రావు మన తోటకి. అప్పటి నుంచి ఒకటేసారి పంప్ చేసినా ఇంత బాగా వస్తుంది చూడండి. కొంచెము ఇప్పుడు ఫోర్స్ తగ్గినట్టు అనిపిస్తుంది, ఒక్కసారి మళ్ళీ పంప్ చేసుకుంటా. చాలా బాగుంది స్ప్రే, ఈజీగా అనిపిస్తుంది. నా గార్డెన్కి అయితే ఇట్లా 5 లీటర్స్ ఒకసారి ఫిల్ చేసుకుంటే నా గార్డెన్ మొత్తం వస్తుంది అనుకుంటున్నాను నేను. దీనికి ఇది పెయిన్ బంక్ వచ్చింది చెట్టుకి. చిన్న చిన్న పురుగులన్నీ పారిపోతున్నాయి. కొంచెం 5 లీటర్స్ కదా, షోల్డర్ మీద వేసుకుంది, కొంచెం షోల్డర్ లాగినట్టు అనిపిస్తుంది. అది కూడా వద్దనుకుంటే మనం పక్కన ఒక స్టూల్ అట్లాంటివి పెట్టుకొని కూడా మనం హ్యాపీగా ఇట్లా పెట్టవచ్చు. దూరమే వస్తుంది, మనకు పైన ఉంది కాబట్టి దూరమే వస్తుంది. అంతకు మించి ఏమనిపిస్తుంది. అంతకు మించి ఫిల్ చేసుకుంటే మనకు గార్డెన్ అంతా వచ్చేస్తుంది. నా గార్డెన్కి అయితే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా కింద బాల్కనీ గార్డెన్ కూడా వచ్చేటట్టుంది, మిగిలేటట్టుంది నాకైతే. ఇవ్వండి ఫ్లోర్ మీద చూపిస్తుంది ఇవ్వండి మంచిగా ఎట్లా వస్తుంది. ఈరోజు వీడియో బాగుంది, తప్పకుండా లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.